నమస్తే. వీధుని స్వాగతం, లక్ష్యం సమాజహితం. తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా ముగింపు కార్యక్రమానికి వచ్చినాయి. ఇంకా 6 రోజులలో ప్రచారం కూడా ముగిసిపోతుంది. ఓటరు అప్పటికే ప్రసన్నం చేసుకున్నటువంటి వివిధ పార్టీలు వివిధ మేనిఫెస్టోలతోటి ప్రసన్నం చేసుకోవడం కాక ప్రచారంలో కూడా వివిధ రకాలుగా పాటలతోటి, ఆటలతోటి, మాటలతోటి మరి ప్రజలను ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు. ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. ఒక 5, 4, 3 మహిళలు, అందులో పురుషులు కూడా యంగ్ ఏజ్ 25 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు, దేశం కోసం కలలు కనట్టు వాళ్ళు మరి రాజకీయాల్లోకి రావటం, పెద్దపల్లి జిల్లాలోనే పెద్దపల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తూ బీఎస్పీ ఏనుగు పార్టీ గుర్తు మీద పోటీ చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి దాసరి ఉష గారు ప్రస్తుతం మనతోటున్నారు. సో ఆమె గురించి అన్ని ఇంటర్వ్యూలు అడిగి ఉంటారు, ఐఐటీ చేసేందుకు రాజకీయాలు వచ్చారని. మన కొత్తగా ప్రజల కోసం వారు ఏం చేస్తారో ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు మరి ఇక్కడికి మాయావతి వాళ్ళ చీఫ్ మాయావతి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహించి మరి ఏమి చెప్పారు, ప్రజలు లోకి ఎలా ముందుకెళ్తున్నారో ఆ మాటలు తెలుసుకుందాం. ఇప్పటికే ఆమె ప్రచారం చేసి కొంచెం అలసిపోయే ఉన్నారు, అయినా కూడా మనం ఆమెను మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు మంచి చదువుకునే వాళ్ళే కదా, మంచి పాలన చేయాలని అనుకుంటున్నారా? మరి అవునన్నా. 2 మాటలలో మంచి పాలన అంటే చెప్తారా? ఒక్కసారి మనం ఒక ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులని మన దగ్గర నుంచి సహాయం అందింది అని అంటే, ఇంకొకసారి సహాయం అందడం అవసరం లేకుండా వాళ్ళకంతటా వాళ్ళే ఎదగడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చునే విధంగా చేయడం. మరి ఇప్పుడున్నటువంటి పథకాలని చూస్తే, ప్రభుత్వ పథకాలని చూస్తే, ఒక్కసారి రేషన్, పెన్షన్ ఇట్లాంటివి అందినాయా అని అంటే ఇంకా మళ్ళీ రేషన్ బియ్యం కోసమే ఎదురు చూపులు చూసేటటువంటి పథకాలని పెడుతున్నారే కానీ రేషన్ అవసరం లేకుండా, ఆ బియ్యం అవసరం లేకుండా మరి పాలసీస్ని డిజైన్ చేస్తానని పెట్టట్లేదు. మరి నేను రాజకీయంలోకి వచ్చింది కూడా కొన్ని చట్టాలని, ఇప్పుడు ఏ విధంగానైతే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది చట్టంగా ఉందో ఆ విధంగా రైట్ టు ఎంప్లాయ్మెంట్ అనేది కూడా చట్టంగా తీసుకొని రావాలి అని చెప్పి, ఇంకొకటి మరి ఎన్నో చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎక్కడైతే మన కేవలం తెలంగాణ కాదు భారతదేశం మొత్తం కూడా మరి మ్యానుఫ్యాక్చరింగ్ అనేటిది లేకపోవడం వల్ల ఓన్లీ సర్వీస్ సెక్టార్ అండ్ ప్రొడ్యూసర్స్ లెక్క మిగిలిపోవడం వల్ల ఎంతోమంది కూలీలుగానే మిగిలిపోతున్నారు. సో ఆ ఇండస్ట్రియల్ సెక్టార్ని ఎక్స్ప్లోర్ చేస్తూ చిన్న చిన్న కుటీర పరిశ్రమలని మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, చదువుకున్న యువతలు వారి చేతనే ఎస్టాబ్లిష్ చేయించి మరి ఇండియాని కూడా ఒక డెవలప్డ్ నేషన్గా తీర్చిదిద్దాము అని చెప్పి కోరుతున్నారు. వీలవుతుందా మేడం? మాట్లాడినంత ఈజీ అవుతుందంటారా? గుండు సూది నుంచి ఈ ఇస్రో శాస్త్రవేత్తలు మరి అనుభవం కనిపెట్టుకున్నటువంటి చాలా సమయం పట్టింది. మరి మీరు పరిశ్రమలు పెట్టి ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ రైట్ టు హక్ అంటారు కదా, మాట్లాడినంత ఈజీ అవుతుందంటారా? అది ఇంకా ఈజీ యాక్చువల్గా. ఎప్పుడైతే రాజకీయ నాయకులు, చదువుకున్న వాళ్ళు, ఇంటెలెక్చువల్స్ నేను పోరాటం చేస్తా మా ఊళ్ళ కోసం అని చెప్పేసి అలాంటి వాళ్ళు రాజకీయం చేసినప్పుడు, కానీ నేడు గూండాలు, మాఫియాలు చేసేటోళ్ళు, ఇంకా చెంచాలుగా వ్యవహరించేటోళ్ళు, ఇంకా వాళ్ళే ప్రజల భూమిని దౌర్జన్యంగా లాక్కునేటోళ్ళు, అలాంటి వాళ్ళు నేడు రాజకీయంలో ఉన్నారు. మరి వాళ్ళే ప్రైవేట్, ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ట్రెండ్ చూస్తే ఇది ట్రెండ్ లెక్క మారింది. ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి అని అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు, ప్రైవేటు విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థలు ఉన్నాయంటే వాళ్ళు మినిస్టర్లు, ఎమ్మెల్యేలుగా మారుతున్నారు. మరి అలాంటి వాళ్ళు రాజకీయంలో ఉన్నంత వరకు నిజంగా మన భారతదేశం అనేది మారదు. రాజకీయం చేయడం అనేది హక్కు కదా, వాళ్ళకి హక్కు లేదంటారా? వాళ్ళకి ఎవరైనా వాళ్ళకి హక్కు ఉన్నది రాజకీయం చేయడం అనేటిది. కానీ ఈ విధంగా ఇట్లాంటి వాళ్ళు రాజకీయంకి వచ్చేసరికి ఇంటెలెక్చువల్స్ ఫీల్డ్ దూరం అయిపోయిళ్ళు. సో ఎవరన్నా ఇంటెలెక్చువల్స్ ఫీల్డ్ నుంచి కానీ లేదా నిస్వార్థంగా సేవ చేయడానికి కానీ వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళని గుర్తించలేకపోతున్నారు, లేకపోతే వీళ్ళని భయాభ్రాంతులకు గురి చేసి వాళ్ళని పారిపోయే విధంగా చేస్తున్నారు. అంటే మీ దృష్టిలో సేవ అనేటిది మానవత్వం అంటే ఇవన్నీ కూడా ఒక హ్యాపీనెస్ని క్రియేట్ చేసే యంత్రాలు అని అనుకుంటాను. ఎందుకంటే మనకు తెలియకుండానే ఎవరైనా థ్యాంక్ యూ కానీ ఒక చిన్న నవ్వు కానీ మనకి నవ్వితే ఆ సంతోషం అసలు వర్ణించలేనంత తీపి అనుభూతి. మరి అలాంటి తీపి అనుభూతులు ఎన్నో ఇప్పుడు పొందుతున్నాను నేను. అవన్నీ కూడా దానితోటి చక్కగా రాత్రిపూట నిద్ర పడుతుంది.
మీరు రాజకీయంలోకి వచ్చారు కదా, రాజకీయంలో రాకముందు ఒక్కొక్కరు ఒక డైలాగ్ కొడతారు, అన్ని విధాల సేవలు చేసిన వాళ్ళే రాజకీయంలోకి రావాలని, లేకపోతే దేశానికి జవాన్గా ఉన్న వాళ్ళు రాజకీయంలోకి రావాలని ఒక డైలాగ్ కూడా ఉంది. మరి సో మీరు సేవ చేశారా, మీరు రాజకీయంలోకి వచ్చారు? మరి నేను ఇప్పుడు 27 ఏళ్ళన్నా, నాకు నా వ్యక్తిత్వం, మా తల్లిదండ్రుల పెంపకం ఏ విధంగా ఉందో, నేను ఏ విధంగా పెరిగినో తెలియజేస్తుంది మరి నేను ఎలాంటి వ్యక్తినో అని చెప్పి. మరి మా తల్లిదండ్రులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిళ్ళు, వాళ్ళకి రాజకీయంతో సంబంధం లేదు. గుడిసెలో బుట్టి రిక్షా దొక్కి ఇటుకలు మోసి 30 ఏళ్ళు కాళ్ళకి చేతలు కాయలు కాయంగా వాళ్ళు ఎంతో శ్రమ చేసి పైసలు సంపాదించారు ఒకనాడు. మరి తన 10 రూపాయలు సంపాదించడం మొదలుపెట్టినాక 2012లోనే మా సొంత గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ కూలిపోతుంది అని అంటే ఆ భవన నిర్మాణం చేసిళ్ళు. దానికి నేడు గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇచ్చింది, దాసరి పద్మా హనుమయ జిల్లా పరిషత్ హై స్కూల్గా మార్చండి అని చెప్పి. ఇప్పుడు దాని పేరు కూడా అదేవిధంగా మా సొంత గ్రామంలో నీళ్ళ సదుపాయం లేదు అంటే వాటర్ పైప్ లైన్లు, కరెంటు లేదంటే కరెంటు పోల్లు, చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడం, ఇంకా బస్ స్టాండ్ దగ్గర టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం, ఇట్లాంటివి చాలా సేవా కార్యక్రమాలు చేశారు. మరి నేను బీటెక్లో ఉన్నప్పుడు మరి మా తల్లిదండ్రుల కష్టాలు సేవలు చూసి పెరిగిన దాన్నే. నేను కూడా ఒక ఎన్జిఓలో ఒక భాగస్వామిని, మరి గోపాలి యూత్ వెల్ఫేర్ సొసైటీ అని చెప్పి ఐఐటి ఖరగ్పూర్లో మేము స్టూడెంట్స్ రన్ చేశాము. అది కూడా ఒక విద్య, పూర్ స్టూడెంట్స్కి ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో అందించేటటువంటి విద్య. సో దానితో పాటు నేను ఎన్నో కార్యక్రమాలలో సోషల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడం జరిగింది, డిబేట్స్లో డిస్కషన్స్లో పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. మరి ఆ ఉద్దేశపరంగానే బీటెక్ అయిపోయిన తర్వాత ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్ళి సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్గా మారాను. అక్కడి నుంచి ప్రవీణ్ కుమార్ సార్ ఎప్పుడైతే రాజకీయంలోకి వచ్చారో అప్పుడు నేను కూడా అటు సైడ్ కాకుండా రాజకీయంలోకి వెళ్తే ఈ ఫీల్డ్నే శుద్ధి చేయాలి అని చెప్పి ఈ ఫీల్డ్ని ఎన్నుకోవడం జరిగింది. ఏం ప్రక్షాళన చేస్తారు మీరు రాజకీయంలోకి వచ్చి? రాజకీయంలోకి వచ్చిన తర్వాత మరి గడప గడపకి వెళ్ళాను, ఎండల్లో తిరిగినాం. నాతో పాటు ఎంతోమంది మహిళలు కూడా నా వెనకాల నిలిచి ఎండల్లో తిరిగారు, వర్షంలో తిరిగారు. మరి మేమందరం కూడా నాయకుల లెక్క కలిసి ఎదిగాము ఇక్కడ పెద్దపల్లిలో చూసుకుంటే. మరి మేము దేనికోసం పోరాటం చేస్తున్నామంటే మీ మహిళలం కూడా నాయకుల లెక్క ఎదగాలి. ఇంకా ఎన్ని రోజులు, 77 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక ప్రధాన పార్టీ నుంచి ఒక మహిళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. మరి ఒక బీసీ బిడ్డని ఎమ్మెల్యే చేసుకున్న ఎమ్మెల్యేగా చూసినట్టు కూడా మన పెద్దపల్లిలో లేదు, ఒక గుజ్జిల రామకృష్ణ మన బిరుదు రాయమల్లు గారు తప్ప. మరి ఆ విధంగా పెద్దపల్లి ఉంది. మనం ఏకం కావాలి, మనకి కుటీర పరిశ్రమలు కావాలి, దానితోటి మనం సంపాదించవచ్చు. ఇంకెన్ని రోజులు కూలీలుగా ఉందాము అని చెప్పేసి ప్రోత్సహించేసరికి ఎంతోమంది చైతన్యవంతమై మరి లైక్ మైండెడ్ ఉన్న వాళ్ళందరం కూడా కలిసి నేడు ఆ విధంగా 140,000 మంది మహిళలం మిమ్మల్ని అడిగేది ఏంది బై, మేమే వస్తాం రాజకీయాల్లోకి, మాకు కావాల్సిన పని, మాకు కావాల్సిన ఉపాధి మేమే ఇచ్చుకుంటామని మేమందరం నేడు రాజకీయం చేస్తాం. 140,000 మంది అంటారు కదా మీరు, మరి అంతమందికి కూలీలు చేయకుండా మారుస్తారా? బరాబర్ మార్చగలుగుతారు. మనసు ఉంటే ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. మరి ఎన్నో కేస్ స్టడీలు మనకి ఇప్పటికే చెప్పినాయి. మన లిజ్జత్ పాపడ్ స్టోరీలో కూడా 7 సిస్టర్స్ కలిసి పెట్టుకున్నటువంటి లిజ్జత్ పాపడ్ అప్పడాల ఫ్యాక్టరీ నేడు 80,000 మంది మహిళలు దాంట్లో ఒక్క లిజ్జత్ పాపడ్లోనే పనిచేయడం జరుగుతుంది. దాదాపు 8,000 కోట్లు అనుకుంటా వారి సంపాదన టర్నోవర్. సో ఆ విధంగా 80,000 మంది మహిళలు ఆ సంపద మొత్తం కూడా సరి సమానంగా పంచుకుంటున్నారు. మరి పెద్దపల్లిలో 80,000 అప్పడాల ఫ్యాక్టరీ పెడితేనే 80,000 అని అంటే ఇక్కడే వరిధాన్యం ఎంతో ఉత్పత్తి చెందుతుంది. నూడిల్స్ అని చెప్పి, మ్యాగీ అని చెప్పి, సబ్బులు, షాంపూలు, ఎన్నో రైస్ తోటి చేసేటటువంటి పదార్థాలు ఉంటాయి. మరి వాటన్నిటినీ కూడా మార్చుకోగలుగుతాం. ఆ నమ్మకం ఉంది, ఆ కేస్ స్టడీస్ ఉన్నాయి. మనం చేసేది మొట్టమొదటిసారి కాదు చేసేది, ఎన్నోసార్లు ఎంతోమంది ఇంతకు ముందు చేసిన వారు ఉన్నారు. కాబట్టి మనకు ఒక చిన్న అవకాశం దొరికితే మేము ముందుకెళ్తాం. ప్రభుత్వాలు కూడా పింఛన్ 5,000 ఇస్తామని చెప్తున్నాయి, కేసీఆర్ కిట్లు అనేటువంటి ఆడికి సన్న బియ్యం కూడా ఇస్తామని చెప్తుంది, పిల్లలకు గురుకులాలు కట్టిస్తున్నామని చెప్తుంది కదా. సో ఇవి చేసినాక కూడా ఇంకా చేయాలంటారా? పెన్షన్ ఇవ్వడం వల్ల జీవితాలు మారుతాయా? ఇందాక చెప్పాను, రేషన్ బియ్యం, దాంట్లో సన్నటి బియ్యమా, 4 కోడిగుడ్లా, లేకపోతే మటన్లు ఇస్తానా, చికెన్లు ఇస్తానా? కాదు. ఆ రేషన్ బియ్యం ఇంకొకరితో మీద ఆధారపడకుండా
చేసే విధంగా ఉండాలి. కేసీఆర్ కిట్ ఇవన్నీ లేకపోతే షాదీ ముబారక్ అని, కళ్యాణ లక్ష్మి అని ఇవన్నీ ఇచ్చే బదులు ఆ ఒక్క కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఆ మహిళలకి మంచిగా శిక్షణ తరగతులలో కూర్చోబెడితే ఆమెనే నేడు 1 సంవత్సరంలోనే 20 లక్షలు సంపాదించే కెపాసిటీ సత్తాని ఇవ్వగలుగుతాం. కానీ 20 లక్షలు సంపాదించేటటువంటి సత్తాని ఇస్తున్నారా ఆ బిడ్డకి? ఇస్తలేరు. ఇట్లా 1,00,000 ఇచ్చి ఆమెని ఆ విధంగా తన జీవితం మొత్తంలో ప్రభుత్వం నుంచి తనకి వచ్చేది 1,00,000 మాత్రమే. నేడు మన 3 లక్షల కోట్ల బడ్జెట్, మరి ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్ని 3.5 కోట్ల జనాభాకి సరి సమానంగా తూలితే 1,00,000 రూపాయలు దాదాపు ప్రతి ఒక్కరికి రావాలి సంవత్సరానికి. నేడు కళ్యాణ లక్ష్మి పేరు మీద ఒకటేసారి ఆ కుటుంబంకి సహాయం చేసి వదిలేస్తున్నారు. మరి మిగిలిన సహాయాలు ఎప్పుడు చేయాలి? ప్రభుత్వాలన్నీ కూడా ఉన్నటువంటి కులాలన్నింటిలో కొన్ని కులాలు వెనుకబడిపోయినాయి, వాళ్ళకి ఎంతో అంత అపనాస్తం అందిస్తే లాభపడతాయని ఆ విధంగానే సంక్షేమ పథకాలు అంటున్నారు. మీరేమో ఇవి ఇస్తే చేరేది అంటారు. మరి సో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఎంతో 1,70,000 ఉద్యోగాలు కూడా ఇచ్చామని చెప్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వాలు. చెప్తాను నేను. మనకిప్పుడు ముదిరాజ్ బిడ్డలకి 3,000 కోట్ల రూపాయలు విలువ గల్ల చేప పిల్లలను ఇచ్చినామని అన్నారు. మరి మేము అడుగుతున్నాం, అన్ని 1,000 కోట్లు పెట్టినానన్నారు కదా, ఎంతమంది ముదిరాజ్ బిడ్డలని దాంట్లో నుంచి మీరు కోటీశ్వర్లను చేశారు? అదేవిధంగా బర్రెలు గొర్రెలు అని చెప్పేసి గొల్ల కుర్మ బిడ్డలకి 21 గొర్రెలు పంపిణీ చేశారు. అంటే గొర్రెల కాపరుల లెక్కనే వాళ్ళ కొడుకులని బిడ్డలని కూడా తయారు చేయాలని చూస్తున్నారా? ఎందుకంటే ఒక వయసు మీరిన తర్వాత వాళ్ళ మోకాలు చిప్పలు అరిగిపోయి వాళ్ళు ఇంట్లోనే కూర్చుంటున్నారు గొల్ల కుర్మ బిడ్డలు. నేడు వాళ్ళ కొడుకులు కూడా మళ్ళీ గొర్రెల కాపర్ల లెక్కనే మారాలి అని చెప్పేసి సంకేతాలు ఇస్తున్నారు. అంతేగాని మీ బిడ్డలని కూడా ఉన్నత స్థాయిలోకి తీసుకుపోతాం, మా మనవళ్ళ లెక్క మీ కొడుకులని మీ మనవళ్ళని కూడా విదేశాలకి పంపిస్తాం, విమానాలలో తిరిగే విధంగా చేస్తామని చెప్పేసి ఏ ఒక్క ప్రభుత్వం చెప్పట్లేదు. నేడు వాళ్ళు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా మళ్ళీ కూలీలుగా చేసేటటువంటి ప్రయత్నమే కానీ వాళ్ళకి అధికారాన్ని ఇచ్చి లేకపోతే వాళ్ళ జీవితాలు మార్చేటటువంటి పథకాలు కాదు. మనకి ఖచ్చితంగా కూడా రైతన్నకి సంక్షేమం కోరుకుంటూ పథకాలు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు ఉండాలి. కానీ నేడు రైతన్న ఏమంటున్నారంటే రైతన్నకి రుణమాఫీ చేస్తామని అంటున్నారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తాం, ఎంత చేస్తాం, ఇవేమీ చెప్తలేరు. కానీ మళ్ళీ రుణమాఫీ కోసమే ఎదురు చూసే రోజులు వస్తున్నాయి. అట్లా కాకుండా ఇప్పుడు BSP అని చెప్తుంది, పెట్టుబడి మొత్తం కూడా ఉచితంగా ఇస్తామని అంటున్నాం. అంటే రైతన్న అప్పే చేయకుండా మధ్యలో ఏమి తనకి ఇబ్బంది లేకుండా పడగాపులు లేకుండా ఉచితంగానే విత్తనాలు, ఉచితంగానే ఎరువులు, IKP సెంటర్లో పరదల వరకు ఈ విధంగా సంక్షేమ పథకాలు ఉండాలి. కానీ వాటిలో కూడా మళ్ళీ ఎదురు చూపులు, కోతలు, కమిషన్లు, కట్టింగ్లు అనేటివి ఉండకూడదు. ఇప్పుడు మేము రైతు బంధు ఇచ్చిందే మా ప్రభుత్వం మొదటిసారి, అసలు రైతుల గురించి ఆలోచించిన ప్రభుత్వాలే లేవని అంటారు. యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా రైతు బంధు అనేది ఇవ్వడం జరిగింది. రైతు బంధు గుర్తింపు కార్డు కూడా ఉంది. అదేమి తెలంగాణ వచ్చిన తర్వాత అది కేసీఆర్ జుట్టు నుంచి వచ్చిన పథకాల ఖాతాలలో ఈ 10,000, 5,000 పడ్డ సందర్భాలు లేవుగా. మన ప్రధానమంత్రి గారు కూడా కేసీఆర్ పెట్టిన తర్వాతనే ఈ పథకాలు వచ్చినాయి రైతు గురించి. మరి రైతు బంధు అనే పథకాన్ని అంత మంచిగా ఇంప్లిమెంట్ చేద్దాము, అంత సదుద్దేశంతో ఇంప్లిమెంట్ చేద్దాము అన్నప్పుడు మైనర్ అండ్ స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే 3 ఎకరాల లోపు ఉన్న ఫార్మర్స్ని చూసుకుంటే 100కి 70 కుటుంబాలు ఉంటాయి. 5 లోపల చూసుకున్న వాళ్ళని చూసుకుంటే 85 ఉంటాయి. మరి 10 లోపల చూసుకున్న వాళ్ళని ఉంటే 95 దాకా ఉంటాయి. మిగిలిన 5% మంది దగ్గర 90% భూమి ఉన్నది. నేడు 5 మంది దగ్గర 5% దగ్గర 90% భూమి. మరి ఈ విధంగా 90% భూమి ఉన్నోళ్ళకే మనం సహాయం చేస్తున్నాం. అంటే ఎవరికి? మళ్ళా ఉన్నోళ్ళకే. ఆ ఉన్నోళ్ళు ఎవరు? మళ్ళా దొరలు. ఆ దొరలు ఎవరు? మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని నడిపేటోళ్ళు. మరి నేడు ఆ రైతు బంధు అనేది ఆ దొరల ఖాతాల్లోకి పోయేటట్టుగా ఒక మహోన్నత ప్లాన్ అని చెప్పుకోవచ్చు ఆ విధంగా. కానీ రైతుకి అది ఉపయోగపడే బంధు కాదు. నిజంగా రైతుకు చేరుకోవాలంటే 5 ఎకరాల కిందన 10 ఎకరాల కిందన ఒక లిమిట్ పెట్టాలి. ఆ లిమిట్ పెట్టి మనకి లిమిట్ తోటి తెలియజేయాలి రైతన్నకి అందుతుంది, కౌలు రైతులకు అందాలి. నేడు కౌలు రైతులని ఒంటరిగా వదిలేసింది, కూలీ రైతులని ఒంటరిగా వదిలేసిళ్ళు. నేడు మరి ఆ కౌలు రైతులకి ఎవరిస్తారు రైతు బంధు? కాబట్టి ఇవన్నీ కూడా పథకాలు దాని ఉద్దేశం
వెనకాల ఉద్దేశం అనే పథకాలు మంచి అయినా దురుద్దేశంతో చేయడం వల్ల అవన్నీ మళ్ళీ దొరల పాలన అయినాయి. మీరు అన్నట్టు ఈ బీఎస్పీ పార్టీ వాళ్ళు కావచ్చు, కొంత మేధావులు అనే వాళ్ళు విద్యార్థులు కావచ్చు, కులాలు కావచ్చు, గొర్రెలు ఇవ్వటం అనేది తప్పని మీరు అన్నారు కదా. గొర్రెలు ఇవ్వటం తప్పైనప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేసి వచ్చిన వాళ్ళు కూరగాయలు వేసుకొని లక్షలు గడిస్తున్నారని కూడా చెప్తున్నారు కదా. సో ఒకరి కింద జాబ్ చేయడం ఎందుకు అంటే గొర్రెలు పెంపడం అనేది కార్పొరేట్ విధానంగా పెంచుకునే విధానాన్ని అటువైపు ఎందుకు ఆలోచిస్తలేరు వ్యతిరేకించడానికంటే? సో మీరు చెప్పింది 100% కరెక్ట్. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే వాళ్ళు ప్యాషన్ కొద్దీ ఫార్మింగ్ ఫీల్డ్కి వచ్చి వాళ్ళు పొలంలో కొత్త టైప్ ఆఫ్ పంటని పండించుకుంటూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం మొదలు పెడుతున్నారు. మరి ఎప్పుడైతే ప్యాషన్ తోటి వస్తున్నారు అని అంటే దాంట్లో ఒక సంకేతం ఉంది. పౌల్ట్రీ చేసుకుంటున్నారు అని అంటే ఒక సంకేతం ఉంది. యానిమల్ ఫార్మింగ్ చేసుకుంటున్నారు అని అంటే దాంట్లో ఒక ముందుకు వెళ్ళేటటువంటి ఫార్వర్డ్నెస్ ఉంది. కానీ ఎప్పుడైతే దిక్కుతోచని స్థితిలో ఇంకా ఏం పని దొరకక మళ్ళా 3 ఎకరాల భూమి తండ్రికి ఉంటే 3 కొడుకులు ఉంటే ఒక్కొక్క ఎకరం భూమి వాళ్ళ కొడుకులకి కేవలం ఒక 10,000 రూపాయలు వచ్చే విధంగా పూటకి తిండి గడపడానికి ఈ విధంగా చూసుకునే వాళ్ళు, అది దయనీయమైన స్థితి అని. అలాంటి వాళ్ళ కోసం మీరేం చేయగలరు? అలాంటి వాళ్ళని కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. మనకి దయనీయమైన స్థితిలో ఉన్న మేము 10 లక్షలు ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా దళిత బంధు ద్వారా. నేడు దళిత బంధు, బీసీ బంధు ఈ పథకాలన్నీ చూడండి. దళిత బంధు పోయేది అది మళ్ళీ ఒక సర్పంచ్ తమ్ముడికా, ఎంపీటీసీ కొడుకుకా, లేకపోతే మళ్ళీ ఒక బీఆర్ఎస్ ఉన్న నాయకుడికి, ఇల్లున్న నాయకుడికా, భూములున్న నాయకుడికా పోతుందే. కానీ దళిత బంధు అనేటిది కనీసం ఇల్లు లేనోళ్ళకి, భూమి లేనోళ్ళకి, లేకపోతే వాళ్ళు కొంతమంది యువకులు ఉన్నారు, వాళ్ళు ముందుకు వచ్చి నేను బిజినెస్ పెట్టుకుంటాను, నాకు చేయూతనిస్తే నేను 300 మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వగలుగుతానని ముందుకు వస్తున్నారు. మరి అలాంటి వాళ్ళక వత్తలేవు, మరి ఉన్నోళ్ళకే పోతుంది, కమిషన్లు తీసుకునేటోళ్ళకే పోతుంది. మళ్ళీ ఈ దళిత బంధు, బీసీ బంధు అనేటిది కూడా కేవలం ఓట్ల కోసం చేసేటటువంటి నాటకాలు. ఈ దళిత బంధు, బీసీ బంధులో కూడా నేడు నీకు 10 లక్షలు ఇస్తాం, నువ్వు నాకు 3 లక్షలు, ఆ మిగిలిన 7 లక్షలు 7గురు కలిసి పంచుకోండి, లక్ష రూపాయలు రాజకీయ పార్టీలు అంటే గతంలో మీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఏనుగు నిధులు మేసింది అని పెద్ద కుంభకోణం చేసిందని మీ పార్టీ అంటే బహుజనులకు చెప్పుకున్న పార్టీ కూడా అలాగే చేసింది కదా, దానిలో చూడాలి. నేడు మరి కుంభకోణాలే చేస్తే మరి ఎక్కడ ఈడీ కేసులలో కూడా ఛార్జ్ షీట్లలో ఎవరి పేరు మెన్షన్ చేసిళ్ళు? మరి ఏ ఒక్క నాయకుడి పేరు కూడా మెన్షన్ చేయలే కదా బీఎస్పీ పార్టీ నుండి. మరి కుంభకోణాలు క్రియేట్ చేసిందే, ఉన్నాయి అని చెప్పిందే మళ్ళీ ఈ అగ్రవర్ణాల పార్టీల వాళ్ళు. మరి నేడు వాళ్ళే కదా రాజకీయంలో, వాళ్ళే కదా ఆధిపత్యం చెలాయించుతున్నారు. మరి అధికారంలో ఉన్నది వాళ్ళే అయినప్పుడు మరి ఇన్వెస్టిగేషన్ జరిపించి మమ్మల్ని జైల్లో పడేయాలి. జైల్లో పడేయడానికి శాతగాక నేడు ఇలాంటి మాటలు చెప్పి బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేడు బెహెన్జీ గారు కూడా చెప్పారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భూమి పంపిణీ చేసినాం, 7 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగింది, 3 ఎకరాల చొప్పున భూమి లేని నిరుపేదలకి. అదేవిధంగా మన ఉపాధి అవకాశాలు దాదాపు 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది. మరి ఆ విధంగా ఎన్నో పథకాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేడు బెహెన్జీని చూస్తే గడగలలాడిపోతారు అక్కడ ఉన్న గుండాలు. అలాంటప్పుడు జీరో పరిస్థితికి ఎందుకు వచ్చిందంటారు? పార్టీ ప్రజలు ఎందుకు ఆదరించలేదంటారు? కొన్ని ఎప్పుడైనా కూడా ఒక రాజకీయ పార్టీలు అని అన్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటాయి. సో ఒక టైంలో మేము హై స్టేట్లో ఉన్నాము, ఇంకొక టైంలో మేము లో స్టేట్లో ఉన్నామేమో. కానీ ఎప్పుడు కూడా ఈ వాదం అనేది చనిపోయేది కాదు. ఇది ఎప్పుడు బతికించుకోవడానికి నేడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంతో మరి ఎంతోమంది నాలాంటి యువకులు, మహిళలు ముందుకొచ్చి పోరాటం చేస్తున్నారో మరి ఇప్పుడు మళ్ళా రైజ్ వచ్చింది. సో ఈ విధంగా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఒక పొలిటికల్ పార్టీకి అవి సహజం. కానీ దానితోటి భూస్థాపితమైంది అని చెప్పలేరు. నాలెడ్జ్ తోటి ఏదో ఒక సైంటిస్టు లేకపోతే జాబ్ వచ్చి డైలీ సంపాదించుకోవచ్చు, లేదా మంత్లీ శాలరీ బేసిక్. కానీ రాజకీయంలోకి బయటికి వెళ్తే సార్ డైలీ మరి ఖర్చే కదా, అది భరించగలరా? ప్రతి పూటకి తినడానికి తిండికి సరిపడా ఆస్తి ఉంటే చాలు. మరి తినడానికి నా దగ్గర కొద్దిగంత 10 రూపాయలు ఉన్నాయి, రోజుకు ఒక్క రూపాయి మాత్రమే తినగలుగుతాం.
మరి ఆ ₹1 కూడా అయిపోయినప్పుడు ప్రజలే ఒక నాయకురాలు లెక్క గుర్తించినప్పుడు వాళ్ళే డొనేషన్స్ ఇవ్వడం మొదలు పెడతారు. నేడు ఒక బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఉద్యమం లెక్క మొదలైంది. ప్రతి ఇంటింటికి పోయి చపాతీ పిండిని తీసుకొని రైస్ బియ్యాన్ని తీసుకొని ఆ విధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిళ్ళు. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక మిషనరీ పోరాటం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా మరి మా నాన్నగారు కూడా ఆయనకి 16 ఏళ్ళు ఉన్నప్పుడే మరి ఇదే పెద్దపల్లి నియోజకవర్గంలో సిపిఐ పార్టీ నుండి ఆయన ఒకనాడు కుమ్మరాయన దగ్గరికి వెళ్ళి కుండలు తీసుకొని ప్రతి ఒక్క షాప్ దగ్గరికి వెళ్ళి పిడికడాన్ని బియ్యం తీసుకొని ఆ విధంగా ఆనాడు ఆయన ఉద్యమం చేసేళ్ళు. మరి ఈ బిడ్డ కూడా అట్లా మట్టి నుంచి పెరిగిన బిడ్డనే. నేను కూడా ఉద్యమానికి సిద్ధమయ్యే పోరాటం చేసి నా చివరి శ్వాస కూడా ఇక్కడే గడుపుదాము అని చెప్పేసి వచ్చాను. మరి ఆస్తులు అంతస్తులు అవన్నీ చనిపోయిన తర్వాత మన బొందలో పెట్టారు, ఎవరు మనతో పాటు తీసుకెళ్లేది కాదు. సమాజం ఇప్పుడు అట్లా లేదు. ఓటు నాకేంది అంటారు. ఒక పేషెంట్, ఒక బీద పేషెంట్ ఒక హాస్పిటల్లో జాయిన్ అయితే 5 లేదా 4 లక్షలు ఏమైనా ఖర్చు అవుతే సమీప నాయకునికి ఫోన్ చేసి, సార్ ఇంత ఖర్చు అయింది, మా పరిస్థితి కట్టలేకపోతున్నాం, మా పరిస్థితి కావాలి అంటే 1,50,000 10,000 ఆ స్థితిలో ఉన్నటువంటి సందర్భాలు. అలాంటప్పుడు ఏం చేయకపోతే అసలు మా నాయకుడే కాదు అని చీదరించిన సందర్భాలు కూడా ఉన్నాయిగా. మీరు చెప్పింది గతంలో, ఇప్పుడు ఓటు విలువ మారింది, ప్రజలు మారారు. మరి ఇప్పుడు కూడా పెద్దపల్లిలో కూడా మారారు. మరి నేడు మహిళలు అసలుకి ఇక్కడ ఎప్పుడు రాజకీయం చేయని వాళ్ళు నేడు వారే ఎండలలో జెండాని పట్టుకుంటూ తిరుగుతున్నారు. మరి ఎందుకు ఈ మార్పు వచ్చింది? ఎందుకంటే కూడా అసలు మహిళలు ఎప్పుడు ప్రచారంలో ఎప్పుడు ముందులే ఉంటారు, కానీ సీట్లు ఇచ్చే విషయంలో కొద్దిగా తక్కువ ఉండొచ్చు బహుశా. కానీ ఎప్పటి నుంచో కూడా మహిళలు నిలబడ్డప్పుడు ముందుగా అతను పాటలు పాడుతూ కోలాటలు వేసే సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే పార్టీలలో కార్యకర్తలు ఉన్నప్పటికీ సీట్లు ఇవ్వకపోవచ్చు. మార్పు అనేది అలాగనే ఉంది, కానీ సీట్ల దాకా రాలేదని నేను అంటా. నేడు చైతన్యవంతమయ్యారన్న. పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక మహిళని మీరెందుకు ఓటేస్తున్నారని అడగండి. 200కో 500కో 1000 అని అన్నారు. నేడు ఆ మహిళలు మాకు ఉపాధి దొరుకుతుంది అందుకే ఏనుగు గుర్తుకు ఓటేస్తామని అంటున్నారు. ట్రెండ్ అది ఇప్పుడున్న ట్రెండ్ అంతా మాట్లాడుకుంటే సమాజంలో కాంగ్రెస్ వస్తేనేమో 500 సిలిండర్ ఇస్తుందంట, టీఆర్ వస్తే 400 సిలిండర్ ఇస్తుందంట, కేసీఆర్ వస్తే 5 లక్షల ప్రతి కుటుంబానికి ఏమైనా జరిగితే ఇది ఇస్తుందంట. ఇదే ట్రెండ్ నడుస్తుంది ఆ 2 పార్టీల మధ్య అని అంటారు. మీరేమో పెద్ద పిల్లలు ఏనుగాని అంటారు. ఎలా చూడాలి? ఈ ఏదైతే వాళ్ళు గ్యాస్ ధర తగ్గిస్తా అని అంటున్నారో నిజంగా వాళ్ళ వల్ల అయ్యేది ఉంటే మరి బీఆర్ఎస్ఐ కదా ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేది, ఆ సమయంలో ఎందుకు తగ్గించలేదు? పక్కన ఉన్న రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెసే కదా ఉన్నది, అక్కడ ఎందుకు తగ్గించలేదు? ఇప్పుడు కూడా 900 అని చెప్తున్నారు అక్కడ కర్ణాటక రాష్ట్రంలో. మరి అక్కడ తగ్గించిన వాళ్ళు నేడు మన తెలంగాణలో మళ్ళీ ఎన్నికల కోసం ఓట్లు వేసుకోవడానికి వాళ్ళు ఎన్నో కల్లిబొల్లి మాటలు చెప్తారు. అవన్నీ మనకి పాత ఏం కాదు, అవన్నీ మనకు కొత్త ఏం కాదు, అవన్నీ పాతవే. అలాంటి కల్లిబొల్లి మాటలు చెప్పి మన జనాలు కూడా ఇని నేడు ఓటుకి నోటు అని చెప్పేసి తయారైపోయే విధంగా చేసింది కూడా ఈ నాయకులే, ఈ రాజకీయ నాయకులే. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే. మరి పూటకి తినడానికి తిండి కూడా దొరికినటువంటి కుటుంబాలు మరి 200 ఇస్తున్నారు అని అంటే ఆ 200కి కకృతి పడి అని అనొద్దు, దిక్కు తోచక ఏమి చేయలేని స్థితిలో గత్యంతరం లేక ఓటేయకపోతే మళ్ళీ ఆ దొర ఎక్కడ బెదిరిస్తాడో అనే భయంతో. ఎందుకంటే అలాంటి సమాజం నుంచి వచ్చిన వాళ్ళమే. మరి ఒకనాడైతే బట్టలు కప్పుకోవడానికి కూడా, మన శరీరాన్ని కప్పుకోవడానికి కూడా పన్ను అనేది కట్టిన సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళం. మరి నేటికి ఎంతో మారింది, ఎంతోమంది త్యాగాల వల్ల. కానీ ఇంకా మారేది ఉంది. అది ఎప్పుడు మారుతుంది అంటే కంటిన్యూస్గా మనం పోరాటం చేసుకుంటూ మన సామాజిక వర్గాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళినప్పుడు. మరి ఇక్కడ కూడా మార్పు అనేది కనిపిస్తుంది. ఒకటే రోజులో మార్పు కనిపించమంటే కనిపించదు. ఇల్లు కట్టుకోవడానికే ఒక రోజులో కాదు. ఇక్కడ మనం బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులందరికీ కోటకి రాజులను చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాం. మరి రాజు కావాలనంటే ఒక్క రోజులో అవుతుందా? కాబట్టి దేనికైనా సమయం వస్తుంది. ఆ సమయం నేడు తెలంగాణ రాష్ట్రానికి కూడా వచ్చింది. ఈ సమయాన్ని ఉపయోగించుకొని తప్పకుండా చరిత్రలో నిలిచిపోయే విధంగా పెద్దపల్లియే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నేటి ఈ పోరాటం సువర్ణ అక్షరాలతోటి లిఖించబడుతుంది. గతంలో బిఆర్ అంబేద్కర్ కూడా పార్టీ పెట్టడం జరిగింది, నిలబడ్డ కూడా ప్రజలు ఆదరించలేని సందర్భాలు చూసాము. తర్వాత మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా ఎంఆర్పిఎస్ పోరాటం చేసినప్పుడు కూడా కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు కూడా గెలవలేనటువంటి సందర్భాలు చూసాం. అంటే ఇలా ఉన్న సమాజంలో మీరు పోరాటాలు చేస్తూనే పోవాలంటారా? మనం నెగిటివ్ సైడ్ని చూసి తక్కువ అంచనా వేసుకుంటున్నాం.
కానీ పాజిటివ్ సైడ్ని చూడండి. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వాళ్ళే స్వయంగా వాళ్ళ ఊరికి తీసుకొచ్చి వాళ్ళ నియోజకవర్గానికి తీసుకొచ్చి గెలిపించుకున్నారు ప్రజలు. అదేవిధంగా మనం బిఆర్ అంబేద్కర్ గారితో పాటు ఇంతకుముందు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు గోల్కొండకి ఇలానే ఏలిన మహారాజు ఆయన. అదేవిధంగా మొన్న బెల్లి లలితాక్క గారు గలం ఎత్తి తెలంగాణ కోసం పాడింది, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు. పండగ సాయి ముదిరాజ్ గారు, మరి ఇట్లాంటి వాళ్ళ పోరాటాల ఫలితాల వల్లనే నేడు ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు వాళ్ళ పోరాటం వల్లనే నేడు ఈ రకంగా మనం ఈ స్థితిలో బతకగలుగుతున్నాం. మరి కాంశీరామ్ గారు మనకి ఒక ప్రూఫ్ ఇవ్వడం జరిగింది. కాంశీరామ్ గారు మనం ఈ స్టైల్లో పోరాటం చేస్తే తప్పకుండా మన బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పిళ్ళు. మరి ఇట్లాంటి ఫలితాలు ఇచ్చినటువంటి రిజల్ట్స్ని చూసి వాళ్ళని అనుసరిద్దాము అని చెప్పి తెలియజేస్తాం. మొత్తం మీద చూస్తే కేసీఆర్ కూడా అదే చెప్తుండు. ఆంధ్ర కబంధాస్తాలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని 14 సంవత్సరాల ఉద్యమం చేసి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణను ఎన్నో బంగారు తునకలాగా మార్చాను, అన్ని సబ్బన్న వర్గాల వాళ్ళకి న్యాయం చేశాను అని చెప్తున్నాడు. అలాంటి రాష్ట్రాన్ని వేరే వాళ్ళ చేతుల్లో పెడదామా అని గట్టిగా చెప్తున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ సాధించిన దాంట్లో పాత్ర ఏమైనా ఉందా, ఆయన క్యాండిడేట్లకు తెలంగాణ సాధించే దాంట్లో జై తెలంగాణ అనేటువంటి కెపాసిటీ ఏమైనా ఉందా అని అడిగితే ఏం చెప్తారు? మన కేసీఆర్ గారు ఆయన గురించి ఏమని చెప్పమంటారు? మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఆయన ఉద్యోగాన్నే వదిలేసుకొని ఉద్యమాన్ని షురూ చేసి చనిపోయినప్పుడు అవయవాలని కూడా దానం చేసినటువంటి మహనీయుడు. అది ఉద్యమం అంటే, బహుజన ఉద్యమం. మరి నేడు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి తెలంగాణ అనే దాన్ని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత 300 ఎకరాల ఫార్మ్ హౌస్, వాళ్ళ కొడుకుకి ఇంకో ఫార్మ్ హౌస్, వాళ్ళ బిడ్డకి 20 లక్షల వజ్రాల వాచ్, వాళ్ళందరికీ కలిపి ఒక 100 కోట్లు పెట్టి విమానం కొనుక్కొని లిక్కర్ స్కాములు చేసుకుంటా వాళ్ళ మనవడిని విదేశాల్లోకి పంపించి వాళ్ళ మనవడికి వచ్చే పాకెట్ మనీ 40 లక్షలు ఎంతో అన్నారు మొన్న. మరి ఈ విధంగా ఇట్లాంటి కుటుంబం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం. ఇది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాబ్కు రిజైన్ చేశారు, సీఎం క్యాండిడేట్ అని ప్రకటించారుగా. మరి దీన్ని ఎలా చూడాలి? అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సీఎం కోసమే అనుకోవాలన్నా, పదవి కోసమే అనుకోవాలన్నా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు, ఆయన మన తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దళిత బిడ్డని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. ఏడికి పోయింది ఆ హామీ? కానీ నేడు ప్రవీణ్ కుమార్ సార్ ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించలే, నేను ముఖ్యమంత్రిని అయితా అని చెప్పి ప్రకటించలే. ఆయన ఇప్పటికీ కూడా ఆయన తృణప్రాయంగా వదిలేసుకునేటటువంటి మహనీయుడు. మరి నేడు బెహెన్జీ కుమారి మాయావతి, మరి తను ప్రవీణ్ కుమార్ సార్ చేస్తున్నటువంటి త్యాగాన్ని చూసి మన తెలంగాణలో కూడా పటుత్వం కావాలి అని అంటే రాజకీయంగా వ్యూహంతో ప్రవీణ్ కుమార్ సార్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరి ఎంతో తేడా ఉన్నది. ప్రవీణ్ కుమార్ సార్ తెలంగాణ కోసం పోరాటం చేయలేదా, చేసిండా అని అడిగారు మీరు ఇందాక. మరి ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయన మోసిండు ఎంతోమంది చనిపోయినటువంటి మన బిడ్డల శవాలని, తెలంగాణ శవాలని. ఉస్మానియా యూనివర్సిటీకి ప్రొటెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి ప్రవీణ్ కుమార్ సార్. ఎంతోమందిని జనజీవన స్రవంతిలో కలిపి మరి వాళ్ళ కొడుకులకి, బిడ్డలకి, మనవళ్ళకి కూడా ఒక ముందు బాటని చూపించినటువంటి వ్యక్తి ప్రవీణ్ కుమార్ సార్. మరి అదేవిధంగా మన గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉన్నత స్థాయిలోకి తీసుకుపోయి మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించి మిస్ క్వీన్ ఆఫ్ ద వరల్డ్ అనేసి తనల్ని మిస్ జాహ్నవిని చేసి 4 మహిళలని భారతదేశ క్రికెట్ జట్టుకి కూడా ఎంపిక చేసి ఎంతోమందిని, మొన్న నందిని అగాసర్ అనే అమ్మాయిని ఏషియన్ ఛాంపియన్స్లో బ్రాంజ్ మెడల్ తెచ్చుకునే విధంగా చేసి మరి ఎంతోమందిని కొన్ని లక్షల రూపాయల 30 లక్షల 40 లక్షల జీతాలు వచ్చే విధంగా సంవత్సరానికి ట్విట్టర్లలో, అమెజాన్లలో, గూగుల్లలో నేడు గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. కొంతమంది కూలీ బిడ్డల చేత కంపెనీలు పెట్టించి కోటీశ్వర్లను చేశారు. నేడు ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గురుకులాలు పెట్టిందే కేసీఆర్ ప్రభుత్వం అని వాళ్ళు చెప్తున్నారు కదా. కొత్తగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసింది ఏముంది? గురుకులాలు పెట్టింది, గురుకులాలలో తిండి పెట్టింది, గురుకులాల్లో చదువుకుంటాడు చేసింది కూడా వాళ్ళే అంటారు కదా. మరి ఇతను ఒక అతను వేస్తే పండ్లు ఒక అతను పెట్టారని చెప్తే ఎలా అని అంటే, కేసీఆర్ గారు లేనప్పుడు కూడా ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు. అంటే గురుకులాల సెక్రటరీగా కాదు, ఐపీఎస్ ఆఫీసర్గా. సో ఎప్పుడైతే ప్రవీణ్ కుమార్ సార్ రాజీనామా చేసి బయటకి వచ్చారో అప్పటి నుంచి మళ్ళీ గురుకులాల వ్యవస్థ చూడండి. ఫుడ్ పాయిజనింగ్,
ఎంతోమంది చనిపోయే స్థితిలోకి దిగజార్చినటువంటి వ్యక్తి దిగజారే విధంగా తయారైపోయింది. నేడు ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు పేరెంట్స్ని టీచర్స్ని కలిసే విధంగా చేశారు. పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్షన్ మీటింగ్ పెట్టారు. నేడు పేరెంట్స్ పదలు ఆ గురుకులాల సంస్థ లోపల ఉండేటటువంటిది పందులు, దాంట్లో డ్రైనేజీలు, దాంట్లో కరెక్ట్గా ఇంకా ఇప్పటికీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో పర్మనెంట్ బిల్డింగ్స్ని పెట్టండి అని చెప్పేసి ప్రవీణ్ కుమార్ సార్ చెప్పి వెళ్ళిపోతే నేడు అవి ఇంకా ఇప్పటికీ కూడా ఎక్కడైతే సార్ ఆగడం జరిగిందో మళ్ళీ అక్కడే ఇప్పటి వరకు కూడా ఆగిపోయింది. ఉన్నాయి కూడా ఇంకా ఫుడ్ విషయంలో కూడా క్వాలిటీ తగ్గి ఎన్నో అనారోగ్యాలకి అస్వస్థలకి గురవుతున్నారు నేడు. మరి ఇవన్నీ కూడా కేసీఆర్ దాంట్లోనే వేసేయాలి, జమ చేయాలి. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత అవన్నీ అంత అధ్వానంగా తయారు కావడానికి గల కారణం కేసీఆర్ గారే. పెద్దపల్లిలో ఉషాకు సర్పంచులు ఉన్నారా, వార్డు మెంబర్ ఉన్నారా, కౌన్సిలర్లు ఉన్నారా, ఎవరున్నారు, గెలుస్తారని ఎందుకు అనుకుంటున్నారు? మాకు కూలీలు ఉన్నారు, హమాలీలు ఉన్నారు, రైతన్నలు ఉన్నారు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. మరి వీరందరే మాకు సర్పంచ్లు, వీరందరే మాకు జెడ్పీటీసీలు. నేడు ఏ పార్టీలో చూసినా కూడా ప్యాకేజ్ రాజకీయం జరుగుతుంది. మరి వాళ్ళకింత వీళ్ళకింత అని చెప్పేసి కొనుక్కుంటున్నారు. మరి ఇప్పుడు సర్పంచ్లు ఎంతోమంది నేడు ఆ ప్యాకేజీలకో లేకపోతే భయభ్రాంతులకి గురి చేయడం వల్లనో నేడు ఇతర పార్టీలలో ఉండడం జరిగింది. తెలంగాణ కోసం ఎంతోమంది పోరాటం చేసి మరి ఎంతోమంది మీరు కూడా అనుకుంటాను నాకు తెలిసి మనం కూడా టీఆర్ఎస్కే ఓట్ వేయడం జరిగింది. అది తెలంగాణ వాదాన్ని బతికించుకోవడానికి మనం ఓట్లేసి గెలిపించుకున్నాం. కానీ నేడు ఎంతోమంది సర్పంచ్లు వాళ్ళ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు, సర్పంచ్లు వాళ్ళు పార్టీలు మారుతున్నారు. నేడు జెడ్పీటీసీ బండారు రామ్మూర్తి గారు కూడా పెద్దపల్లి మండల జెడ్పీటీసీ, ప్రస్తుత జెడ్పీటీసీ, ఆయన బీఎస్పీ కండువా కప్పుకోవడం జరిగింది. మరి తెలంగాణ వచ్చిందే కానీ మా దొరల పాలన ఇంకా పోలేదు. ఇంకా కాంగ్రెస్ అయితే ఇంకా అధ్వానంగా ఉన్నదని చెప్పి ఈర్ల కొమరన్న గారు ఒక 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్గా ఉంటున్నారు. ఆయన కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి హోదా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి హోదా ఉన్నటువంటి వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తికి నేడు ఒక బీసీ బిడ్డ కావడం వల్ల ఆయనకి గుర్తింపు లేదు, కాంగ్రెస్ నుండి ఆయనకి టికెట్ ఇవ్వకపోవడం జరిగింది. అందుకని అలాంటి వ్యక్తులందరూ కూడా రాజీనామా చేసి ఈ బీసీ బిడ్డను గెలిపించుకుందాము అని చెప్పి నేడు బీఎస్పీలోకి జాయిన్ అవుతున్నారు. ప్రచారానికి వెళ్తూ ఆ రోడ్డు కట్టింది మేమే, కరెంటు తెచ్చింది మేమే, మంచినీళ్ళు తాపించింది మేమే అని చెప్తున్నారు. మరి ఉషా గారు ఏం చెప్తారు? అవన్నీ కనీస మౌలిక వసతులు. నేడు 3 పూటలు మిమ్మల్ని ఎండబెట్టిన తర్వాత 4వ రోజు మీకు అన్నం పెడితే అన్నం తిన్నా కూడా అది ఎంతో రుచికరమైన భోజనం, రాజులు తినే భోజనం లెక్క కనబడుతుంది. నేడు మన ప్రజలందరికీ కూడా రావాల్సిన అసలు సిసలైనటువంటి పథకాలని ఆపేసి ఎండబెట్టి లాస్ట్కి ఒక రోడ్డు కట్టేసరికి అది ఎంతో పెద్ద రాజీవ్ రహదారి రోడ్డు కట్టినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. కానీ నేడు ప్రజలందరూ కూడా అవగాహన లేని వాళ్ళు ఎవ్వరు లేరు, అందరికి కూడా అవగాహన వచ్చింది. మరి ఈ నీళ్ళిచ్చిళ్ళు, రోడ్డేసిళ్ళు, పెన్షన్ ఇత్తాలు, రేషన్ ఇత్తాలు అని చెప్పి ఓట్లు వేయించుకునే రోజులు పోయినాయి. మా జీవితాలు, మా ఇంట్లో స్థితిగతులు మార్చే వాళ్ళకే ఓటేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు అంటారుగా, మరి ఒక మహిళగా మీరేం చెప్తారు? ఉచిత బస్సు మళ్ళా ఇవన్నీ ఉచితం అని అంటున్నారు కానీ అవన్నీ నిజమైన ఉచితమైన పథకాలు కాదు అని చెప్పేసి అందరికీ తెలిసిందే. మరి ఏ ప్రజల దగ్గర నుంచి అయితే పన్ను రూపకంగా తీసుకొని మరి తొడుక్కున్న కాళ్ళకు తొడుక్కున్నటువంటి చెప్పుల దగ్గర నుంచి తలకు పెట్టుకున్న నూనె వరకు ప్రతి దానిపైన పన్ను అనేది పడుతుంది. మరి ఆ పన్నుయే ప్రభుత్వం తీసుకొని మళ్ళా తిరిగి ఉచితంగా ఇస్తున్నామని అంటే ఇది హాస్యాస్పదంగా ఉంది. మరి నేడు ఉచితం అని ఏదేది అంటున్నారో అవన్నీ మళ్ళీ మా దగ్గర నుంచి తీసుకునే మళ్ళీ తిరిగి మా ప్రజలకు ఇస్తున్నట్టు. కాబట్టి అవి నిజమైన ఉచితాలు కాదు, అవి ఓట్ల కోసం చేసేటటువంటి పథకాలు. ఉషాకు ఎన్ని వార్డులు ఉన్నాయో, ఎన్ని పార్కులు ఉన్నాయో, ఎన్ని టర్నింగ్లు ఉన్నాయో, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో, ఈ పెద్దపల్లి గురించి ఏం ఐడియా ఉందని, డ్రెయినేజ్ డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందని చెప్పగలరా? మా పెద్దపల్లి డ్రైనేజ్ వ్యవస్థని, మా ఇంటికే డ్రైనేజ్ లేదు. నేడు మేము ఇంకుడు గుంతలు కట్టుకొని బతుకుతున్నాం. మరి కొద్దిగంతా ఎక్కువ వాటర్ అయినాయనంటే నేను శాంతినగర్ వార్డులో ఉంటా. ఇక్కడ మరి ఎమ్మెల్యే కోడలు గారే మున్సిపల్ కౌన్సిలర్ కమ్ చైర్మన్. మరి అలాంటి వార్డులో ఉంటున్నా. మరి నేనుండే నివసిస్తున్న వాడనే ఈ విధంగా ఉందంటే ఒక్కసారి ఆలోచించండి. కూలీలు, కార్మికులు ఎక్కువగా ఏ ప్రాంతంలోనైతే ఉంటున్నారో ఆ వాడలో ఇంకా ఎంత దయనీయ స్థితి అంటే మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ కూడా అసలు డ్రైనేజ్ సిస్టమ్ లేదు కరెక్ట్గా. రెండోది డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా కూడా 99% ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్.
మరి ఈ విధమైన జీవితం పెద్దపల్లిలో మన ప్రజలు గడుపుతున్నారు. మరి నేడు ఒక ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్న తర్వాత సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్గా వెళ్ళిన తర్వాత మరి ఎన్నో విషయాలు నేను నేర్చుకోవడం జరిగింది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగం చదవడం, ఇండియన్ ఎకానమీ, మరి ఈ విధంగా ఎన్నో విషయాలని తెలుసుకోవడం జరిగింది. మరి రాజకీయంలోకి వచ్చినామనంటే ప్రజలు ఏది కోరుకుంటున్నారో, వాళ్ళ స్థితిగతులు మార్చడానికి ఏది కావాలని అనుకుంటున్నో అది అప్పగించడం, వాళ్ళ చేతుల్లో అభివృద్ధి చేయడం. మరి మన పెద్దపల్లె కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ విధంగా ఉండడానికి గల కారణం ఆ రాజకీయ నాయకులే. వాళ్ళ చేతగానితనం వల్లనే, వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ పాలన వల్లనే. మరి దాన్ని అంతం చేయాలి. బహుజనవాదం ఎత్తుకున్న వాళ్ళపైన భౌతిక దాడులు జరుగుతున్నాయి అంటారు, వట్ట జాగ పైన కూడా కావచ్చు. మరి మీ మీద అంటే మీరు బలంగా వినిపించట్లేదా? మీ మీద జరుగుతున్నాయి దాడులు ఏమన్నా? దాడులని పట్టించుకునేది ఉంటే బహుజన రాజ్యం కోసం ఎందుకు పోరాటం చేస్తాం మేము? ఆ దాడులన్నీ మాకు లెక్క కూడా కాదు. మరి నేడు వట్టె జానయ్య యాదవ్ గారు నేడు బహుజన్ సమాజ్ పార్టీ లేకపోయేది ఉంటే వట్టె జానయ్య యాదవ్ గారి తల తెగేదని అనుకుంటా. ఎందుకంటే ఆయన తల తెచ్చిన వాళ్ళకి ₹1 అని చెప్పేసి సుపారు ప్రకటించండి అక్కడ నుండి జగదీష్ రెడ్డి గారు. మరి ₹1 ప్రకటిస్తున్నారు అని అంటే ఎంతోమంది రౌడీలే కాదు, యువకులు మరి ఈ బెల్ట్ షాపులు నడవడం వల్ల వాళ్ళు మత్తులో 10 లక్షలు వస్తాయి కదా అని చెప్పేసి 10 మంది కలిసిపోయి చంపేటటువంటి రోజులను కూడా మనం చూసినాం. మరి ఆ విధంగా బహుజన వర్గాలనే, వాళ్ళకి ఎన్నో విషయాలు తెలియనటువంటి బహుజన వర్గాలనే ఉపయోగించుకొని మళ్ళా బహుజనుల బిడ్డలనే చంపే ప్రయత్నం చేస్తున్నారు, దాడి చేస్తున్నారు. మరి ఈ అన్నిటికీ కూడా మేము భయపడేటోళ్ళం కాదు. మరి ఎవరి మీద దాడి? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీదన దాడి. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్. మరి తుపాకీకి భయపడేటోళ్ళం అయ్యేది ఉంటే ఈ రాజ్యం కోసం మేము ఇంత పోరాటం చేసేవాళ్ళం. ఎవరు పోటీ? కాంగ్రెస్సా, బీజేపీ, బీఆర్ఎస్సా? ఎవరు పోటీ? మా బహుజన ఓట్లే 100కి 99 మంది ఉంటాం మేము. మరి 99% ఉన్నటువంటి మా ఓట్లకి నేడు ఈ దొరల రాజ్యంలో ఆ దొరలందరూ కూడా మా ఓట్లని చీల్చుతున్నారు. కాబట్టి నేను పార్టీలని కాదు, పార్టీల కంటే ఎక్కువ మా ప్రజల్లో వాళ్ళని చైతన్యవంతం చేసి ప్రజల్లో ఉండేటటువంటి భయాలని వాటిని నేను ఆపోజ్ చేస్తున్నాను. ప్రజల్లో ఉండేటటువంటి వాళ్ళు ప్రలోభాలకి గురై నేడు ఓట్లేస్తే అట్లాంటి వాటిని అపోజ్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఈ రాజకీయ పార్టీలు అనేటి మా ముందు ఒక లెక్కనే కాదు అని చెప్తున్నాను. బహుజన రాజ్యం ముందు వాళ్ళ ఐడియాలజీస్ ఏవి కూడా పనిచేయవు. మీ ఓటర్లకు ఏం చెప్తాను? మీ పెద్దపల్లి ఓటర్లు మరి పెద్దపల్లి నియోజకవర్గ వాసులందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను. మరి మళ్ళా ఈ దొరలు, ఈ దొంగలు మళ్ళా మన ఇంటి గడపని దొక్కుతారు. ఎన్నికల ముందు మళ్ళీ మన చేతిలో 1000, 5000 కిలో మటన్, బిర్యానీ అని చెప్పేసి తాయిలాలు ప్రకటిస్తారు. మరి నేటికి మన బహుజన రాజ్యం, మన కూలీలు, కార్మికులు, హమాలీల రాజ్యం రావాలి అని అంటే దాని యొక్క ఆయుధం మన చేతిలోనే ఉంది. అది ఓటు అనే ఆయుధం. దాన్ని సక్రమంగా ఉపయోగించుకొని మన బహుజన రాజ్యాన్ని మనం ఏర్పాటు చేసుకుందామని కోరుకుంటూ, మరి మన మహిళలు మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యే అవకాశం వచ్చింది. మన యువతరానికి మార్చడానికి ఎంతో అమూల్యమైన అవకాశం వచ్చింది. మరి ఇట్టి అవకాశం ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరూ కూడా తీసుకుంటారని కోరుకుంటూ జై భీమ్, జై భారత్. సో ఇదండి మరి పెద్దపల్లి నియోజకవర్గం బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉషా గారు చెప్పినటువంటి విషయాలు. సో తనకు పెద్దపల్లి పైన ఉన్నటువంటి ఏదైతే ప్లానింగ్ ఉందో, మహిళలకు ఎమ్మెల్యే కావాలన్నటువంటి ఏదైతే సాధన ఉందో, బహుజనవాదాన్ని ఎలా ముందుకెళ్తారో మీరు ఆమె మాటలో చూశారు. చూసండి విత్ న్యూస్, లక్ష్యం సమాజ హితం, కెమెరా అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.